అందరికీ నమస్కారం అండి. నేను మీ దుర్గా సమంత్. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం పశువుల దానాను ఏ విధంగా ఎంచుకోవాలన్నది తెలుసుకుందాం. దానాలో ముఖ్యంగా ఉండవలసినవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబరు మరియు ఖనిజ లవణాలు. మార్కెట్లో దొరికే దానాలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండి తక్కువ రేట్లో దానా దొరుకుతుంది అంటే మాత్రం దయచేసి నమ్మి మోసపోవద్దు. ప్రోటీన్లు అధికంగా దొరికేది నూనె తీసిన చెక్కలో, సోయాబీన్ వంటి వాటిలో మాత్రమే. ఉదాహరణకు 15% ప్రోటీన్ కావాలి అంటే 100 కేజీల దానాలో 25 నుంచి 30 కేజీల నూనె తీసిన చెక్కలు కలపాలి. చాలా కార్పొరేట్ కంపెనీల వారు 100 కేజీల దానాలో 3 కేజీల యూరియా కలుపుతున్నారు. దానివల్ల తక్కువ నూనె తీసిన చెక్క కలిపినా ఎక్కువ ప్రోటీన్ శాతం ఉంటుంది దానాలో. పత్తి చెక్క తక్కువ రేట్ అయినప్పటికీ దయచేసి వాడొద్దు అని మా సలహా. ఆహ్వానం అగ్రోఫార్మ్స్లో 2 దేశాలు, 3 రాష్ట్రాలు, 150 డైరీ ఫామ్లు, 3 రీసెర్చ్ యూనివర్సిటీలకు సందర్శించి తెలుసుకున్న పాఠాలు మరియు 4 సంవత్సరాల పశుపోషణ అనుభవంతో మేము ఫార్ములా తయారు చేసుకున్నాము. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాం. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.